అది దాని ఇంపాక్ట్ కూడా చర్చ కూడా జరుగుతుంది దేశవ్యాప్తంగా. పార్లమెంట్లో కూడా పనిచేస్తారు కాస్త. రాజ్యసభ సభ్యులు చాలా మంది రారు. సెషన్స్ మొత్తం మీద ఓ రోజు వచ్చేసి కూర్చుని వెళ్ళిపోతారు. ఎవరు ఈ దాన్ని ఏమంటారు, నామినేటెడ్ బ్యాచ్. జీతాలు మాత్రం తీసుకుంటారు, తర్వాత పెన్షన్లు కూడా జీవితకాలం తీసుకుంటారు. అది అడుగు. దాంతోపాటు కావాలంటే నువ్వే ఒక గైడ్ లైన్స్ పెట్టు, ఏమని ఇట్లాగా రాకపోతే జీతం ఇవ్వం, ఈ సెషన్స్కి సంబంధించినటువంటి ఇదే నెల నెల జీతం ఇవ్వం. అట్లాగే సెషన్స్కి ఇచ్చేటటువంటిది ఎట్లాగే ఇవ్వరు. సభకు అటెండ్ కాకపోతే సభకి ఒక రోజుకి హాజరైనందుకు ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళకి, అది ఎట్లాగూ ఇవ్వరు. ఎమ్మెల్యే జీతం వేరు, సభ జీతం వేరు. సభ జీతానికి సభ అది అటెండ్ అయిన రోజునే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు కదా, అలా వస్తే అటెండ్ అయినట్టే కదా. నేననేది ఆ ఇష్యూ గురించి కాదు. వీళ్ళు ఒకరోజు ఎప్పుడో పెట్టిపోతున్నారు అది కాదు. వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే వాళ్ళు సభకి రావట్లేదు కాబట్టి జీతాలు ఆపేయడం అనేటటువంటిది. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సభ అక్కడ తన పని అయితే తను చేస్తాడు. ఎమ్మెల్యే కలెక్టరా లేకపోతే ఈ నియోజకవర్గంలో పనులు అయితే చేస్తాడు కదా. ఎమ్మెల్యే జీతం ఆపడానికి నీ చేతిలో నీకు సంబంధం లేదు. నేను అనేది అది. శాసనసభలోకి అటెండ్ కానందుకు నీకు ఆపే హక్కు ఉంది, నువ్వు ఆపుతున్నావు ఆల్రెడీ. డబ్బులు ఏమి ఇవ్వట్లా. సెషన్కి అటెండ్ కానప్పుడు ఆ రోజు డబ్బులు ఇయ్యరు. ఎన్ని రోజులు అటెండ్ అయితే అన్ని రోజులు డబ్బులే ఇస్తారు. ఎమ్మెల్యే జీతం నీకు సంబంధం కాదు స్పీకర్గా.